లక్ష్మి 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 ఓ ఎక్కడున్నావా? వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఎంత అందం. మిస్ యూనివర్సిటీ పోటీ చేయొచ్చు. ఆహా లక్ష్మి, ఆ పల్లెటూరు వాతావరణానికి ఈ బస్తీ వాతావరణానికి ఒకదానికి సంబంధం లేదు. నిన్ను చూస్తుంటే నాకెందుకో గర్వంగా ఉంది నీ బ్యూటీ చూస్తే. దీపాల శవం, మట్టిలో రక్తం, ఏమిటి ఈ పుస్తకాలు గిస్తకాలు? ఏమి వినుకుంటే వెళ్ళలేదు. ప్రేమికుండి ప్రేమికుండి నీ ప్రేమికుండి. నేను నేను ఇదేమిటి లక్ష్మి? బావా నువ్వా? నేనే. ఏమిటి బావా, ఏమైంది? ఏమైందా? వెద పుస్తకం చదివి నా ప్రాణం తీసావు. దీపాల శవం, దిక్కుమల శవం. ఇది చూడు, మోడర్న్ ప్రేమ, మంచి పుస్తకం చదువు. సత్య, ఇదేం పుస్తకం బావా? ఇలాంటి పుస్తకంలో సస్పెన్స్ తక్కువ. దీపాల శవంలో అదిరి సత్య సస్పెన్స్ ఉంది బావా. ఏమి సస్పెన్సో ఏమిటో, కాసేపు నువ్వు నా పీక పట్టుకుంటే నా లైఫే సస్పెన్స్ అయ్యేది. నేను గనక నీ స్పీడ్కి తట్టుకున్నాను. ఇదే మీ ఫాదర్ అయితే సచ్చి కథ అంతా అడ్డం తిరిగి అంత ఇది. లక్ష్మి, మీ నాన్నగారు ఎక్కడ? రానిలేదే? గ్రామంలో ఊపిరి తిరగని పనిగా ఉందట. కొద్ది రోజుల్లో వస్తానని ఉత్తరం రాశారు. లక్ష్మి, ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? ఏమిటది? నీ ఉత్తరాలు చదువుతుంటే ఆ మాటలు ఎక్కడో విన్నట్లు అనిపించేది. ఇక్కడ మీ నవ్వులు ఇక్కడి దాకా వినిపిస్తున్నాయిలండి. అందాకా చదివి పగలబడి నవ్వారు. ఆ తరువాత ఈ దురదృష్ట సంఘటన జరిగిపోయింది. దానికేం కాని లక్ష్మి, ఇది ఆ మిగిలింది నువ్వు చదువు. నీ చేతే చదివించుకుందామని దీన్ని దాచి ఉంచారు. నీవు రాసింది నీవే చదివితే ఇంకెంత బాగుంటుందో. మీ ఎదుట నుంచొని మీ నవ్వుల్లో నవ్వుని తుళ్ళిపడాలని ఉంది. కానీ ఇన్ని అడ్డంకులు దాటి ఒంటరిగా మీ దగ్గరికి ఎలా రాగలను? మీరు చేయి చూపిన రోజు, నేను అందుకున్న రోజున నిర్భయంగా మీ వెంట జంటగా ఏ లోకానికైనా వస్తాను. అందాక అందమైన మీ కళ్ళల్లో తీయని కలగానే నిలిచిపోనియండి. ఈ లేఖతో పాటు నా చిన్నారి హృదయానికి మీ పాదాల చెంత ఇంత చోటు ఇవ్వండి. మీ కళ్ళల్లో నిలిచిపోవాలనే కాంక్షతో లక్ష్మి. ఆఖరికి నా ఉత్తరాలు కూడా మీకు అపకారాన్ని కలిగించాయి. అలా ఎందుకు అనుకోవాలి? ఆశాదీపాలు లాంటి నీ ఉత్తరాలే లేకపోతే ఈ చీకటి ఇంకెంత భయంకరంగా ఉండేదో. అంతా మన మంచికి అనుకుందాం. చూశావా, కవించి నవ్విస్తానని ఆశపెట్టి ఇప్పుడు కన్నీరు కరుస్తున్నావు. లక్ష్మి, ఊరుకో, ఏడవకు. కమాన్ లక్ష్మి, కమాన్. క్లబ్కు టైం అయిపోయింది. రామయ్య, కమాన్ రా. రైట్. ఎక్కడికి రా? క్లబ్కు మావయ్య. అక్కడికి ఎందుకు రాదు? క్లబ్ అంటే గబ్బు రాది. రే, నీకు చెప్తున్నా, ఈ వారం నుంచి అమ్మాయిని బయటకు తీసుకుపోయడానికి వీల్లేదు అంతే. అదేమిటి డాడీ, డాన్స్ సగం అయితే ఏ అంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చిన అల్లుండే వదులుకోగా ఈ డాన్స్ గొప్ప దింక్తేగా. కరెక్ట్ మావయ్య, కరెక్ట్. మావయ్య, చిన్న అమెండ్మెంట్ అంటే సవరణ.
అమ్మాయి గారి డాన్స్ మధ్యలో ఆపడం కంటే పూర్తి చేసి సాపేయడం మంచిది మావయ్య. అయితే ఎక్కడ కనిపించు ఎక్కడైనా మనకు అభ్యంతరం లేదు మావయ్య. మావయ్య తప్ప మావయ్య. పెట్టేందుకురా రికార్డ్ డాన్స్. ఇది లక్ష్మి. రెడీ 1 2 తా తై తై తా తై తై ఏమైందండి? పర్వాలేదా? తోం తై తక్ సిగ్గుపడుతున్నావా మావయ్య? నేను చూసి భయపడుతుంది. అంతేనా? అయితే సరే నా గదిలో ఉంటుంది. Come on, darling, come on. మా నాన్న వింటే దిగుటగా కమాన్ కూర్చో కూర్చో. మరి డాన్స్? అది మీ బాబు చేస్తాడు. మనకు కావాల్సిన డాన్స్ కాదు, రొమాన్స్ రొమాన్స్. ఏమిట్లా అది ఒక తరువు వినపడదు? ఇదిగో మావయ్య. తా తిం తీ తా తా తిం తం తా తాకా టీకా దిం తా తక తిక దిం తా తాతా తిం తా తంతా తాతా తిం తా తంతా. నిన్ను బాధ పెట్టానా? లేదు, మీరు ఈ విషయాలే చెప్పకపోతే మరింత బాధపడేదాన్ని. ప్రేమించడం చేత కాని వాళ్ళు ఇతరుల ప్రేమను అర్థం చేసుకోలేరు. మీలోని పవిత్ర మూర్తికి నన్ను అంకితం చేసుకున్నారు. లక్ష్మి, ధన్యుణ్ణి లక్ష్మి, ధన్యుణ్ణి. లక్ష్మి లక్ష్మి వస్తున్నా. పెట్టేమిటి బావా? ఇల్లు నరకలా ఉంటున్నారు కదా, నెమ్మదిగా మాట్లాడు. అందుకని ప్లాన్ చేశాను. కమా కమా. ఇదేం ప్లాన్ బావా? అక్కడే ఉంది డింగిటెక్కడ. ఈ రికార్డ్స్ అన్న అయ్యేసరికి 1 గంట అవుతుంది. అంతవరకు మన ఇద్దరు డాన్స్ చేస్తున్నాం అనుకుంటాడు మీ ఫాదర్ డాడీ. ఈలోగా మనం చక్కర బక్కర బక్కర చక్కర. భలే ప్లాన్ వేసావు బావా. మనసుంటే మార్గం ఉండదా మరి? కమాన్ కమాన్ కమాన్. నీ కొరకే చేసేదంతా నీ కొరకే, నా వేషాలన్నీ నీ కొరకే. ఎంత సాగు మోహములో. లక్ష్మి, మన ఇద్దరం రోజు ఇలా పారుకొచ్చి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందంట. అమ్మ బాబు, ఈ సంగతి మా అక్కకి తెలిస్తే నన్ను అసలు బయటికి రానివ్వదు బావా. సరిపోయింది. మీ అక్క సంగతి నీకు తెలిస్తే అసలు ఆవిని బయటికి వెళ్ళవు. కాలేజీలో చదువుకునేటప్పుడు డాక్టర్ మురళీకృష్ణకి మీ అక్కకి పెద్ద రాద్ధాంత సిద్ధాంతం జరిగింది. ఏమిటి? అసలు డాక్టర్ని ఎందుకు డిస్మిస్ చేశారంటావు? మీ అక్కే కారణం. ఏం జరిగిందంటే, ఎలాగైనా పిల్లదానా నన్నే వెళ్ళాడు అన్నాడు కుర్రాడు. కోసమై బొలలో పడని పాపం పతివాడు, పాపం పతివాడు, పాపం పతివాడు, పాపం పతివాడు. ఆడిందే పాడరా పాసిపళ్ళ దాసరని అక్కడే పడుతుంది. పతివాడు పాపం పతివాడు, 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 పాపం పెట్టి డాన్స్ డాన్స్ అని చెప్పి నా కళ్ళు కప్పి అమ్మాయి షికారు చేసి పడ్డాడు వీడు. ముందు చెప్తాను. ఆహా, గడి కూడా వేసుకుపోయాడు అనమాట. సరే వేస్తా వేస్తా, నేను ఒక ప్లాన్ వేస్తా. చెప్తా చెప్తా. ఫస్ట్ క్లాస్ అయిపోయింటాయి రికార్డ్స్. దానికే ఉంది. తలుపు కూడా తీసుందే. మన సంగతి మా నాన్నకి తెలిసిపోయినట్టుంది బావా. కంగారు ఇలా కొత్త ముడిపోయి అది బాబోయ్, మీ నాన్న చూసుకుంటావా? ఏమిటి బాబా అంత ధీమా కూర్చున్నా? ధీమా కాకుండా ఉండవా? కంగారు పడకు. అది కాకపోతే మీ నాన్నకి ఏమిటి మంచి లేకుండాను. మనం ఎక్కడికి వెళ్ళామో, ఎప్పుడు వెళ్ళామో, ఎందుకు వెళ్ళామో మీ తలుపులు చూసుకుని చూడమేనా మీ నాన్న? బుద్ధిహీనుడు, జ్ఞానహీనుడు, పశువు మీ నాన్న.
అదేంటి బావ అలా అంటావు? ఇప్పుడు ఏం చేయాలి? అదే ఒకళ్ళు చూస్తాడు, ఎందుకురా నా కూతురు తీసుకెళ్ళి ఉంటాడు. మావయ్య మేమిద్దరం ప్రేమించాం, పెళ్లి చేసుకోబోతున్నాం, చక్కరగా పెడిచి అంటాను. వీళ్ళు లేదు అంటాడు, ఎవడరా నీ ముఖానికి నా కూతురా అంటాడు. మావయ్య రోజులు మారిపోయి కాలం మారిపోయింది, మర్యాద ఇస్తావా ఇవ్వంటాడు. లేకపోతే అంటాడు, శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకెళ్ళాడు, అలాగే నీ కూతురు నేను ఎత్తుకు పెడతాను మావయ్య అంటాను. ఎలా ఎత్తుకెళ్తే ఎత్తుకెళ్తా చూస్తాను అంటాడు. అప్పుడు మీ నాన్న విలన్, మనం హీరో, నువ్వు హీరోయిన్. అప్పుడు ఏం చేస్తాను, అడ్డొస్తే టక 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 అదే పుడు 2 పూట పుడతాను, చిన్న సల్లును ముద్దులాగవుతాడు. అప్పుడేముంది, అదే ఉంటాను తగ్గట్టు కొట్టావు. నేను ఎక్కడ కొట్టానండి? మరి అక్కడి నుంచి ఆ సలుడు ముద్దను తీసుకొచ్చి తప్తాను. అమ్మా దేవుడు అంత గట్టి కొట్టావు. కొట్టను మీరు భలేగా ఉందండి బాధ. కొట్టదంటే ఏమిటి అంత గట్టి కొట్టి. అక్కడి నుంచి మీ నాన్నే అక్కడి నుంచి మీ నాన్న ఏం చేస్తారంటే